సో, ఓకే మాస్టర్స్ మనం సెషన్‌లోకెళ్దాం. సెషన్‌లోకెళ్ళే ముందు సార్ యొక్క ఏవి చూద్దాం. సో, నేను ఫస్ట్ ప్లే చేస్తాను. వస్తుందో రాలేదో చెప్పండి నాకు. రమణ సార్ ఒకసారి ఇట్లా చేయండి. ఓకే. థాంక్ యూ. సో, శివ గారి జీవితం అందరికి శివ అంటే నేను కాదు. సో, ఏఎస్ఎస్ఎంలో శివలు ఎక్కువుంటారు. సో, సార్ శ్రీకాకుళం నుంచి ఉన్నారు. సో, ఆయన యొక్క జీవితం అందరికి ఇన్‌స్పిరేషన్. ఎటువంటి వ్యక్తి ఈరోజు ఎలా ఆయన జీవితాన్ని పండించుకున్నారో ధ్యానం ద్వారా ఒకసారి మనం చిన్న ఏవి చూద్దాం. సార్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే. థ్యాంక్ యూ. వస్తుంది. చూడండి సార్ అందరూ క్లియర్‌గా. ఓకే. ఎన్నో సమస్యలతో, ఎన్నో రకాల దురలవాట్లతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న జీవితాలు ధ్యానం ద్వారా, పత్రిజీ ద్వారా తమని తాము తీర్చిదిద్దుకొని ఈరోజు ప్రపంచానికి, వారి చుట్టూ ఉన్న సమాజానికి ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తున్నారు. అలాంటి వారి నుంచి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకువస్తున్నాం. చీకటిలో నుంచి వెలుగులోకి నడిచిన ఆ వ్యక్తి శ్రీ శివగారు. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం అనే కుగ్రామానికి చెందిన శివగారు ఒక మత్స్యకారుడు. చేపలు పట్టి అమ్మే వర్గానికి చెందిన ఆయన చేప లేనిదే తిండి దిగని వ్యక్తి. మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా. శాకాహారమన్నది కేవలం పండగలప్పుడు మాత్రమే. నిరంతరం మాంసాహారం మాత్రమే తిని మద్యానికి బానిసైన ఒక వ్యక్తి శివగారు. మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా. అప్పులు పాలైన జీవితం, ఎప్పుడూ తాగుతూ ఉండడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, ఒక మనిషి ఎలా ఉండకూడదో అలా బ్రతికిన వ్యక్తి శ్రీ శివగారు. మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహస్యము, మరచెద గురువును దైవము, మాధవని మాయా. ఊరు అందరూ కూడా శివని చూసి లోలోపల విసుక్కునేవారు. ఆర్ఎంపీ డాక్టర్ వృత్తిలో ఉన్న వచ్చిన ఆదాయం తాగడానికి, జల్సాలకే అయిపోయేది. దీంతో విసిగిపోయిన శివగారి భార్య భూదేవి భర్తను వదిలేసి వెళ్లిపోయింది. ఎప్పుడూ మద్యం తాగుతూ, తిండి సరిగ్గా తినక, భార్యా పిల్లలు లేక ఒంటరైపోయాడు. తాగడం వల్ల రోగాలు చుట్టుముట్టాయి. బ్రతకడం కష్టమన్నారు డాక్టర్లు. జీవితం అంధకారమైపోయింది. వ్యసనాలకు బానిసైపోయిన జీవితంలో శూన్యం, రోగాలు తప్ప ఏమీ మిగల్లేదు. దిక్కులేని గాలిపటమయ్యింది బ్రతుకు. మరణమే శరణ్యమా అనుకున్నారు. సరిగ్గా జీవించడానికి కావలసిన జ్ఞానం లేదు, మార్గం తెలీదు. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయా. అగమ్య గోచరంగా ఉన్న శివగారి జీవితంలో ఎల్ వెంకటరమణ గారి ద్వారా ధ్యానం అనే ప్రకాశం ప్రవేశించింది. చీకటిలో మునిగిపోయిన శివగారి జీవితం ధ్యానం ద్వారా వెలుగులోకి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. డాక్టర్లు, హాస్పిటల్స్ ఇవ్వలేని ఆరోగ్యాన్ని ధ్యానమిచ్చింది. ఆరోగ్యం వల్ల బ్రతకడమే కష్టమనుకున్న ఆయనకు ధ్యానం ద్వారా కొత్త జీవితం, సంపూర్ణ ఆరోగ్యం బహుమతిగా లభించింది. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికి. ఒక మత్స్యకారుడైన శివగారు జీవహింస చెయ్యకూడదని తెలుసుకుని శాకాహారిగా మారి మత్స్యకారులందరికీ అహింస గురించి, ధ్యానం గురించి తెలియజేస్తూ ఆ మత్స్యకారులను కూడా ధ్యానులుగా మారుస్తున్నారు. తనలాగా మద్యానికి బానిసైన ఎంతో మంది మత్స్యకారుల జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతున్నారు. 108 మత్స్యకారుల గ్రామాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నారు శివగారు. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా,
అలుపు దరిగిక చేరనీక ఆడరా. బుడగట్లపాలెంలో ఉంటున్న మత్స్యకారులు ధ్యానులుగా, శాకాహారులుగా మారి జీవహింసను వదిలేసి వారి ఇళ్లపై పిరమిడ్లు నిర్మించారు. ఇప్పటి వరకు బుడగట్లపాలెంలో 8 పిరమిడ్లు నిర్మాణమయ్యాయి. అంతటితో ఆగలేదు. 16x16 పిరమిడ్ను అందరి కోసం నిర్మించి అందరికీ ధ్యానాన్ని అందిస్తున్నారు. ఒక్కసారి ధ్యానం, పత్రిజీ గురించి అర్థమయ్యాక వృత్తి ప్రవృత్తి కూడా ధ్యాన సాధన, ధ్యాన ప్రచారమే అయ్యింది. ఆర్ఎంపీ డాక్టర్ వృత్తిలో ఉన్న వచ్చిన వారందరికీ కూడా ధ్యానమే నేర్పిస్తున్నారు. డాక్టర్ జీకే గారి ప్రోత్సాహంతో, వారి మార్గదర్శకత్వంలో పత్రిజీ వివరించిన భగవద్గీతను అధ్యయనం చేసి భగవద్గీతలోని అన్ని శ్లోకాలను అర్థం చేసుకుని ఈరోజు దేశ విదేశాల్లో భగవద్గీత సారాన్ని, సరైన ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక స్వస్థతను అందించడానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ కేర్ సెంటర్ను ప్రారంభించి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అన్ని సదుపాయాలను కల్పిస్తూ వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు శివగారు. ఈరోజు శివగారు చేస్తున్న సేవలను చూసి ఆయన భార్య భూదేవి గారు కూడా ధ్యానాన్ని, పత్రిజీని అర్థం చేసుకుని ఈరోజు ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక సేవలో తాను భాగమై ధ్యాన సాధన చేస్తూ ధ్యాన కేంద్రానికి వచ్చే సాధకులకు కావలసిన సౌకర్యాలను అందిస్తూ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. శివగారు ఈరోజు అద్భుతంగా ధ్యాన, ఆధ్యాత్మిక ప్రచారం చెయ్యడానికి ఆయన భార్య భూదేవి గారు, వారి పిల్లల సహకారం ఎంతో ఉంది. తెలుపే అడుగడుగునా వెలుగే నిను అలమెనా, దిగులే పడమరుగునా మొదలే ఇక సమరమా. ఎలాంటి జీవితం ఈరోజు ఎలా మారింది? అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపుకు, చీకటి నుంచి వెలుగు వైపుకు, అంధకారం నుంచి ఆత్మజ్ఞానం వైపుకు, హింస నుంచి అహింస వైపుకు, చీదరింపుల నుంచి సత్కారాల వైపుకు, బాధల నుంచి ఆనందం వైపు, సంక్షోభం నుంచి సత్యం వైపుకు, రోగాల నుంచి ఆరోగ్యం వైపుకు, ఒంటరి నుంచి అద్వైతం వైపుకు శివగారు చేసిన ప్రయాణం, ప్రస్థానం అమోఘం, అనిర్వచనీయం. శివగారి స్ఫూర్తితో శాకాహార జగత్తుకై మనమందరం కృషి చేద్దాం. పత్రిజీ లక్ష్యాలను నెరవేరుద్దాం. ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంగా మారుద్దాం. జయహో పత్రిజీ, జయహో పిరమిడ్ సొసైటీస్ మూమెంట్, జయహో పిరమిడ్ మాస్టర్స్. చూశారుగా మాస్టర్స్ అందరూ, అది శివగారి జీవితం. సో మరి సార్ మనకి ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఒకసారి సార్కి వెల్కమ్ చెప్దాం క్లాప్స్తో. సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్. వెల్కమ్. మిమ్మల్ని ఈరోజు జూమ్లో కలుసుకోవటం మా అందరి అదృష్టం. ఎందుకంటే అంత పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. సో మీ ఏవి కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీ ఏవి చూసినప్పుడు నేనే ఒక భావోద్వేగానికి గురయ్యా. సో ఎందుకంటే ఒక మత్స్యకారుల కుటుంబాల్లో సహజంగా వాళ్ళ జీవనోపాధి అది, ఇంకా వేరేదే ఉండదు. జీవితం గడవాలన్నా, వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ అవసరాలు గడవాలన్నా కూడా కేవలం దాని మీదే డిపెండ్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మీరు మార్చి ఈరోజు శాకాహార జగత్తులో ఇంత కృషి చేస్తాం. ఇట్ ఈస్ నాట్ నార్మల్ థింగ్. సో మీరు అందరూ మీరు మీ యొక్క జీవితము, మీ యొక్క జీవిత చరిత్ర అందరికీ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ టు ద సెషన్. సో సార్, మన సెషన్లోకి వెళ్ళే ముందు మేము ఏవి చూసామో, ఏవి చూడటం వేరు, మీ నోటి ద్వారా వినటం వేరు. అసలు మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు అనేది కూడా క్లియర్గా అక్కడ ఏవిలో ఇచ్చారు. సో ధ్యానంలోకి వచ్చాక మిమ్మల్ని ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అన్ని పక్కన పెట్టి, అంతకుముందు మీ జీవితం ఎంటైర్లీ డిఫరెంట్. రోజు తాగుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు సొసైటీలో, తెలియని స్థితిలో చాలామంది ఉన్నారు. సో దానిలో మీరు ఒకళ్ళు. అయితే ధ్యానంలోకి వచ్చాక ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, దానికి మూల కారణాలు, పత్రిజీతో ఉన్న మీ అనుబంధం, మీరు ఎక్కడ అంత పత్రిజీతో తిరుగుతూ ఉంటాం, నేను కూడా
ప్రయాణం చేసేవాడిని అప్పుడప్పుడు. ఏ టైంలో మీరు ఒక సంఘటన ద్వారా మారటం అనేది జరిగిద్ది? దాన్ని మాకు క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్ శివ గారు. ముందుగా మన అందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే స్వర్ణమాల అమ్మకు కూడా ఆత్మ ప్రణామాలు. మరి మహోత్తర పిరమిడ్ సెంటర్ వారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరియు ప్రత్యేకించి శివ గారు అంటే మీకు కూడా కృతజ్ఞతలు. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హాస్టల్ మాస్టర్స్కి, శ్రీకృష్ణ పరమాత్మకి, మరి ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ ధ్యాన జగ చేసే వాళ్ళందరికీ కూడా ప్రణామాలు మాస్టర్స్. నా పేరు శివ. సార్, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది, ఏ విధంగా, ఇప్పుడు అందరూ ఏవి చూసారు, అందరికి ఇంకొకసారి కృతజ్ఞతలు. యాక్చువల్గా మరి చాలా చిన్నది వేయాలి కనుక వేశారు, చాలా పెద్దది. ఎందుకంటే నాకు ఇప్పుడు 47 ఇయర్స్, మరి ఈ నేను వచ్చి 7 ఇయర్స్ అయింది. 2016లో మెడిటేషన్లో రావడం జరిగింది. 40 ఏళ్ళ జీవితం ఎలా జరిగిందో నాకు తెలియదు. ఒక మనిషిలాగా అయితే లేదు. ఎంత దారుణం అంటే, మాది బుడగట్లపాలెమైన ఒక మత్స్యకారుల గ్రామము. మా తల్లిదండ్రులకు నేను 10వ వాడిని, 10వ సంతానం. ఏవో మా అమ్మగారు, నాన్నగారు ఆధ్యాత్మికలు ఉండేవారు. అమ్మగారు ఏదో చేపల వ్యాపారం చేసుకుని తెస్తేనే 10 మందికి కూడా పూట గడిచేది. అతి కష్టం మీద 10th క్లాస్ వరకు చదివించారు అనమాట. ఆ తర్వాత మేము ఇంకా చదివించలేము, మాకు కష్టం, అసలు తినడానికి ఇబ్బంది కదా అంటే ఒక డాక్టర్ దగ్గర పెట్టి ఆర్ఎంపీ డాక్టర్గా రావడం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు చూసారు కదా, ఏదైతే చూసారో ఆ విధంగా ఏదో ఫ్యాషన్ అని కొంచెం డబ్బులు రావడం, ఏమీ లేని వాళ్ళకి డబ్బులు రావడం వలన ఒకసారి అది అహంకారం అవనివ్వండి, ఫ్యాషన్ అవనివ్వండి, ఏదైనా ఈ మందికి బానిసై చిన్న 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 ఎందుకంటే గాంధీజీ గారు చెప్తారు, అవసరం కాకముందే అలవాటు మానేసుకోండి, అవసరం కాకముందే అలవాటును మానుకోవాలి, లేదంటే అదే అవసరం అయిపోద్ది, అత్యంత అవసరం అయిపోద్ది. అలాగండి ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి, సైకాట్రిస్టుల దగ్గర కూడా వెళ్ళాను. ఇంకా లేదు, ఇంకా నీ పని అయిపోయింది, హెవీ కొలెస్ట్రాల్, బీపీ, జాండీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంక కష్టం అని చెప్పారు. చిక్కైపోయాను బాగాను. అది మా ఊరు ఒక్క టీవీ మెకానిక్ అనమాట, ఎల్వి రమణ గారు అని టీవీ మెకానిక్ వచ్చి ఈ పిరమిడ్ ధ్యానాన్ని పరిచయం చేయడం. వెంటనే నేను అక్కడికి కొద్దిగా వెళ్ళాను. ఎందుకంటే ఏ క్షణం చనిపోతానో తెలియదు. రోజు 4 గంటలకి నేను ఒక మనిషిలా జీవించట్లేదు అసలు, ఒక కుటుంబానికి కానీ, మరి నా భార్య పిల్లలకి ఎవరికి ఉపయోగపడట్లేదు, అసలు ఊరికి ఎందుకు చనిపోతాను ఒక జంతువులా అని మనసులో రావడం. 40 రోజులు ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్కి వెళ్ళడం, కొంచెం కొంచెం చేయడం వలన ఒక 60 రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం అయింది. అంతవరకు కూడా నాకు పత్రిక తెలియదు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పత్రిక రావడం, వచ్చిన వెంటనే నా లోపల ఎన్నో సందేహాలు ఉన్నాయన్నమాట. ఎలాంటి సందేహాలు ఉన్నాయంటే, మేము మత్స్యకారులు, నా జీవితం అంతా ఒక యథవ జీవితము, చాలా బాగా బతకలేదు, ఎన్నో దుర్వాట్లు ఉన్నాయి కదా, నేనే ధ్యానాన్ని పనికొస్తాను లేదని ఫస్ట్ ప్రశ్న నాకు ఉండేది అనమాట. మరి శ్రీకాకుళంలో ఒక పెద్ద సెంటర్లో సారు ధ్యానం చేయించి ఒకే ఒక శ్లోకం చెప్పారు, కొంత నాకు క్లియర్ అయిపోయింది అనమాట. యోగరితోవా భోగరితోవా సంగరితోవా సంగహిహీన యశే బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 తేవా. నువ్వు యోగమైనా పర్వాలేదు, భోగమైనా పర్వాలేదు, సంఘంలో ఉన్నా పర్వాలేదు, సంఘంలో లేకున్నా పర్వాలేదు, ఎవరైనా ఆత్మ పదార్థానివే అనే విషయాన్ని తెలియజేశారు. వెంటనే సారు బయటకు వచ్చి బండి తీయండి అన్నారు. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు, గుంటూరు లక్ష్మణరావు గారు, మరి జీకే గారు అందరూ కార్లు పట్టుకున్నారు. బండి తీయమన్నారు. నా బండి మీద, అదే ఫస్ట్ టైం అనమాట, నా భుజం మీద చేవేసి బండి మీద ఒక 5 కిలోమీటర్లు రావడం, మరి అక్కడి నుంచి సార్తో మాట్లాడడం. ఈయన మత్స్యకారుడు సార్, ఈయనకి ఒక 100 మంది వరకు ధ్యాన పరిచయం చేశారంటే, సార్ వెంటనే ఏమన్నారంటే, అందుకేగా వీడు బండి ఎక్కారని చెప్పారు. ఆ విధంగా సార్తో ఒక 5 సార్లు నాతో సారు బండితో రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అసలు జీవితం, అసలు ఎందుకు దుఃఖం, ఒక రోజు కూడా ముఖంలో ఆనందం లేదు,
తినడానికి ఇబ్బంది, పిల్లలకి ఫీజులు కట్టడానికి ఇబ్బంది, ఇల్లు లేదు, పొల్లు లేదు, ఇవన్నీ లేదు. ఎప్పుడైతే ధ్యానం వచ్చిందో, ధ్యానం సార్ చెప్పారు కదా, సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యగాని ప్రసాదని. ఆటోమేటిక్ గా అన్ని కూడా ఒక 100 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది సార్. మరి ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖం అంతా పోయి ఆనందం వచ్చింది ప్రపంచానికంటే. ఒక శ్రీకాకుళం జిల్లా నాకు తెలియదు ఈరోజు ఈ మన పిరమిడ్ ధ్యానము, మన గురువులు అందరి సహాయ సహకారాలతో ఒక 20 lakhs పిరమిడ్ మరియు కింద రూమ్స్ తయారు చేసుకొని, మరి ధ్యాన ప్రసారము, మరి భగవద్గీత కూడా ఒక ధ్యానంలో డాక్టర్ జికే గారు వచ్చి నువ్వు భగవద్గీత చదువు అన్నారు. సార్ నాకేంటి పెద్ద చదువు లేదు, సంస్కృతం తెలియదు అంటే, లేదు అనుభవం వచ్చిందంటే చదవమని చెప్పారు. ఎప్పుడైతే అది 100 రోజుల్లో కంప్లీట్ చేశాను సార్, పత్రిసారి భగవద్గీత అర్థము, అంతరార్థము, పరమార్థం కూడా ఆ విధంగా దాని ప్రచారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో సార్ ఎస్పెషల్లీ సార్ సబ్జెక్ట్ వచ్చేసి భగవద్గీత ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటారు. సో ఆ సెషన్ మేము మరో రోజు తీసుకుంటాం సార్. Yeah. మీ అనుభవాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. Thank సో you. అంటే నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే, ధ్యాన మార్గంలోకి రావటం వేరు, గురువుకి సరెండర్ అవటం వేరు. Yes. సో నేను నా జీవితంలో నేను ఎక్కడ సరెండర్ అయ్యానంటే, చాలా మంది సెషన్లు అడుగుతా ఉన్నారు పత్రి గారి జీవితం అని. డెఫినెట్గా అది ఒక 1 hour సెషన్ మేము పెడతాము. నేను గురువు గారికి ఎప్పుడు ఈయన నిజమైన గురువు అని నాకు అనిపించిందంటే, విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అనే ఒక చిన్న విలేజ్ ఉంటుంది. సో పత్రి సార్ ఎవరు లక్ష్మణరావు గారి ఇంటికి వచ్చారు గుంటూరు. సో చాలా మంది వచ్చారు, మన వాళ్ళందరూ కార్లు వేసుకొని రకరకాలుగా. ఆ రోజు చిన్న ర్యాలీ కూడా జరిగింది, దాదాపు ఒక 100 కార్లు ఉన్నాయి రెడీగా. సో ఇబ్రహీంపట్నం దగ్గర ఒక చిన్న విలేజ్లో ఒక భార్యాభర్తలు ఇద్దరు రోజు పొలం పని చేసుకుంటారు. Yeah. వాళ్ళు పొలం పని చేసుకుంటుంటే ఆ వచ్చే ఆదాయం ఉంటుంది కదా, రోజుకి 500-600, దానిలో కొంత ఖర్చు పెట్టుకొని కొంత పక్కన పెట్టుకున్నారు. దేనికి? వాళ్ళ కోరిక ఏంటంటే ఒక బండి కొనుక్కోవాలి. ఆ బండి కొనుక్కొని వాళ్ళిద్దరు ఆ బండి మీద ప్రయాణం చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు. అది వాళ్ళ కోరిక. Okay, sir. వీళ్ళిద్దరు ధ్యానంలోకి వచ్చారు. Hmm. ధ్యానంలోకి వచ్చి వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలన్నీ పోగొట్టుకున్నారు. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు. ఆ ఇంటి గుడిసె ముందు ధ్యానం అందరి చేత చేయిస్తున్నారు. Wow. ఎప్పుడైతే వీళ్ళకి ధ్యానంలోకి వచ్చాకో వీళ్ళకేమనిపించిందంటే, నేను బండి కొనుక్కుంటే నేనే ఆనందంగా ఉంటా కాబట్టి ఈ పిరమిడ్ ధ్యానం పెడితే అందరూ కొంచెం మెడిటేషన్ వల్ల హెల్త్ బాగుంటుందని ఆ బండి కొనటం ఆపేసి, ఆ ఉన్న డబ్బులతో అక్కడ వాళ్ళు ఉండేది పూరి గుడిసె. అంటే తెలుగులో కంప్లీట్ తెలుగులో చెప్తారు, పూరి గుడిసెలో ఉంటారు. ఆ గుడిసె ముందు వీళ్ళు పిరమిడ్ కట్టారు, చిన్నది 9x9. Wow. అక్కడికి ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. ఒకళ్ళ నుంచి అప్పుడు నందా సార్ కూడా ఉన్నారు సార్ పక్కన. సో ఆ నందా సార్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అసలు ఏమీ లేదు. అందరు మా ఇంటికి రండి అనేవాళ్ళు. సో గురువుగారు సడన్గా నేను ఉన్నాను రూమ్లో కూడా, పడుకొని ఉన్నాను. సడన్గా లేచి నేను ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళాలన్నారు. ఇదేంటి నందా సార్ కూడా అర్థం కావట్లా. అక్కడ ఎవరు పిల్లలు, ఎందుకంటే వీళ్ళకి షెడ్యూల్ తెలిసింది కదా, అవును, వాళ్ళకి టెన్షన్. ప్రీప్లాన్ చేసేది. ఇబ్రహీంపట్నం ఏంటి, అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సార్. అప్పటికి పిరమిడ్ స్లాబ్ అయిపోయింది, అంత టైల్స్ వేయాలి. నేను ఆ రోజు గురువు గారిని నిజంగా ఇతను, ఎందుకంటే ఈ రోజు చాలా మంది గురువులు ఉన్నారు, అందరూ గ్రేటే. కానీ ఒక గురువుగా ఉండి సహజంగా ఒక ఫ్రెండ్లీగా ఉంటూ, అక్కడ ఆ రోజు జరిగిన మిరాకిల్ ఏంటంటే, ఆ రోజు ఫుల్ వర్షం. సో వెళ్ళాము, అక్కడికి వెళ్ళారు, మేమందరం కూడా వెళ్ళాము. పిరమిడ్ ఓపెన్ చేశారు, ఆ వర్షంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. ఇంకో మిరాకిల్ ఏంటంటే, గురువుగారు ఇక్కడ వర్షం పడుతుంది, మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని దాదాపు లక్ష్మణరావు సార్ కావచ్చు అందరూ అన్నారు. నేను ఇక్కడే ఉంటాను. ఆ పూరి గుడిసెలోనే నీళ్లు వచ్చేసి మోకాళ్ళ వరకు, అంటే మోకాళ్ళ కింద పాదాల వరకు నీళ్లు వచ్చేసినాయి. పొలం పక్కన ఉంటుంది ఆ ఇల్లు. అదే ఇంట్లో అదే నులక మంచంలో ఆ నైట్ అంతా ఉన్నారు సార్. సో నేను అక్కడ బాగా ఇదైపోయి, గురువు అంటే ఇలా ఉండాలి, ఈ రోజుల్లో అలాంటి ఆయన దొరకటం మన అదృష్టం అని. సో నా జీవితంలో నేను అక్కడ బాగా అట్రాక్ట్ అయ్యా. సో అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగాను అనమాట. అంటే గురువుతో చేయటం వేరు. ఇప్పుడు మరి నిరంతరం ధ్యాన కార్యక్రమాలు అన్ని వదిలేసి పాల్గొన్నామంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో నా మూలం అది. సో అట్లాగే మీ మూలం తెలియజేశారు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు మీ అనుభవాలు. ఇప్పుడు మన సెషన్లోకి వెళ్దాం.
సో ఈరోజు మన Yeah. టాపిక్ వచ్చేసి ముక్తి అంటే ఏమిటి. మిస్ ముక్తి. జనరల్ గా అందరూ ధ్యానం చేస్తూ ఉంటారు, నాకు ముక్తి కావాలి, ముక్తి కావాలి, మోక్షం కావాలంటారు. ఈ ముక్తి గురించి రకరకాల మాస్టర్స్ రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. దుఃఖ రహస్య స్థితి ముక్తి అని బుద్ధుడు అన్నాడు. నిరంతరం నువ్వు ఆనందంగా ఉంటావు ముక్తి అని ఓషో చెప్పారు. మన వేదం ఒకటి చెప్తుంది, ఉపనిషత్తు ఒకటి చెప్తుంది. సో ఈ రోజు మీ ద్వారా మన PSSM లో ఎన్నో మీరు క్లాసులు చేశారు, ఎంతో జ్ఞానం ఉంది. మీ పరంగా ముక్తి అంటే ఏమిటి అనేది మా వాళ్ళకి మన మాస్టర్స్ కి చెప్పవలసిందో కోరుతున్నాను. థ్యాంక్ యూ. అద్భుతం సార్. మాస్టర్స్ అందరికి ఇంకొకసారి కృతజ్ఞతలు. ఇప్పుడు పత్రి గారు మార్గదర్శకత్వంలో ఇప్పుడు శివ గారు గొప్ప అవకాశం ఇచ్చారు. దీన్ని చక్కగా క్యాచ్ చేయండి మాస్టర్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు అడగండి, నాకు తెలిసిన దానిలో నేను చెప్తాను తర్వాత. సో ముక్తి అంటే విడుదల. అసలు దాని పదం ఏంటంటే ముక్తి అంటే విడుదల, అపవర్గము. ఇంకా దీనికి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. దీనికి మనం ఇప్పుడు తీసుకునేది పత్రిసారి నుంచి మనము ముక్తి మార్గము. మార్గము అంటే చేరుకోవలసింది. ముక్తి ఏమిటి అంటే మనకి కపిల మహర్షి చెప్తారనమాట, వివిధ దుఃఖ అత్యంత నివృత్తి పురుషార్థ. చూసారా, త్రివిధి దుఃఖ అంటే 3 రకాలైన దుఃఖాలు ఉన్నాయి. ఈ 3 రకాల దుఃఖం నుంచి ఎవరైతే తప్పించుకుంటారో నివృత్తి పురుషార్థ. పురుషార్థాలు తెలుసు కదా, కామ, మరి అర్ధ, ధర్మ. ఈ 3 అన్నమాట. కామము అంటే తమోగుణము, అర్ధం అంటే రజోగుణము, మరియు ధర్మము అంటే సత్వగుణం. అంటే ఈ 3 మనం ఏమనుకుంటాం, జనరల్గా సత్వగుణం కూడా ఏదో గొప్పది అనుకుంటాము. అది కూడా ఒక రకమైన బంధమే. ఎందుకంటే తమోగుణం కార్యకలాపాలు వేరు, మరి రజోగుణ కార్యకలాపాలు వేరు, మరియు మరి సత్వగుణ కార్యకలాపాలు వేరు. ఈ 3 మనం కాదు. అంటే సార్ ఎవరు ఏం చెప్పినా ముక్తి కోసం కానీ దేనికోసం కానీ ఏ సబ్జెక్ట్ చెప్పినా అది భగవద్గీత నుంచి వస్తుంది. పత్రిసారి కూడా అదే చెప్పారు అనమాట. ఆ 2వ అధ్యాయం 45 మాస్టర్స్ ఇచ్చిన అలవాటు ఏంటంటే ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉందో దాన్ని కూడా చెప్పమని ఇచ్చారు. 2వ అధ్యాయం 45లో త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణో భవర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. చాలా అద్భుతమైన శ్లోకం అయితే, గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయం 45 త్రైగుణ్య విషయవేద, 3 గుణాలతోనే మొత్తం ఉంది. విషయము అంటే ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ వేదాల్లో కూడా అన్నింటిలో కూడా ఈ 3 గుణాలలోనే ఉన్నాయి. ఏంటి 3 గుణాలు? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణో భవర్జున నిర్ద్వంద్వో నిత్య తస్వష్టో నిరోగ్యక్షేమ ఆత్మవన్. ఈ 3 గుణాలకు దాటి నిరోగ్యక్షేమ ఆత్మవాన్ అంటే నువ్వు ఆత్మగా ఉండాలంటే నిర్గుణంలో ఉండాలి. నిర్గుణంలో ఉండడం వలనే దుఃఖ నివారణి మరియు ముక్తి మార్గము. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనము సాక్షిగా చూస్తాం, పైన ఉంటాం. నిర్గుణం అనేవాడు పైన ఉంటాడు. ఈ 3 గుణాలు కనిపిస్తుంటాయి. తమో గుణము అంటే దేన్ని చూస్తుంది? బద్ధకాన్ని చూపిస్తుంది, మరియు మత్తుని చూపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో లగాలంటే ఏం చేయాలి? తమోగుణం పోవాలి ఖచ్చితంగా. తమోగుణం పోయేవాళ్ళు ఈ టైంలో లేస్తారు. అత్యంత గొప్పవాళ్ళు కానీ, అత్యంత ఆధ్యాత్మికతలు అయ్యేది కానీ, ప్రపంచంగా కానీ మరియు భౌతికంగా కానీ గొప్పవాళ్ళు అయ్యే వాళ్ళందరూ కూడా 5 గంటలలోపు లేసేవాళ్ళే. ఎక్కడ చూసుకోండి, సూర్యునికి ముందు సూర్యునితో పోటీ పడి ఎవరైతే తొలగిస్తారో వాళ్ళు అతి అద్భుతమైన జీవితాన్ని ఇక్కడ ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా కూడా ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. ఇక్కడే ముక్తి అంటే ఎక్కడో కాదు. ముక్తి అంటే ఎక్కడ లేదు, విడుదల ఇక్కడే. భూమి మీదే మనము ముక్తి పొందాలి. పైన ఎక్కడ ఏమీ లేదు. పైనకి ఎందుకు? ఆత్మకి ఏం అవసరం లేదు. ఆత్మ ఎప్పుడు ముక్తే. ఒకనొక ఈ యొక్క పాంచభౌతికమైన శరీరాన్ని తీసుకొని వచ్చాను, ఎందుకంటే ఇక్కడ అవసరం. ఇప్పుడు ఏదైనా ఫారెన్ అమెరికా, US వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక ఫ్లైట్ తీసుకుని వెళ్తాము. అలాగే ఈ ఒక చిన్న భూమి అనే గ్రహం మీదకి రావడానికి ఈ శరీరం అవసరం. శరీరంలో ఈ శరీరం అవసరం. శరీరం అనే ఒక మాధ్యమం ద్వారా ఆత్మ లోపల ఉంది. కనుక
ఎక్కడ పోవాలి దుఃఖం? ఎందుకు? అన్ని తెలిసిన వాళ్ళము, అన్ని మనకి తెలిసే వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చి మర్చిపోతాము. మళ్ళీ తెలుసుకోవడమే ముక్తి. ముక్తి మార్గంలో ప్రయాణించడమే అతి అద్భుతమైన విషయము, జన్మ రహస్యం కూడా. త్రివిధి దుఃఖ అత్యంత నివృత్తి పురుషార్థ. చూసారా? అర్థం, మరి కామము, అర్థము, ధర్మము, మోక్షము. ఈ మోక్షం అనేదే నిర్గుణము. ఎవరుంటారు? తమో గుణంలో ఉంటారు, రజోగుణంలో ఉంటారు, సాత్వ గుణంలో ఉంటారు. తమో గుణంలో ఉండేవారు ఎవరు? కామము అంటే శూద్రులు. మరి రజోగుణంలో ఉండేవారు ఎవరు? వైశ్యులు. మరి సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎవరు? దానికి ఏమంటారంటే ధర్మము, అంటే రాజులు అని చెప్తారు అనమాట. రాజులు అంటే ఇక్కడ ఏంటంటే శేష వృత్తిని బట్టి భగవద్గీతలో చెప్పబడింది అనమాట. త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణో భవర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. నువ్వు ఎవరు అంటే నాయన శరీరంలో ఉన్న వాడేవి, నువ్వు ఈ దేహం అనే లో ఉన్న దేహేవి కనుక నీకు ఈ 3 గుణాలు కూడా నీకు అంటకూడదు. ఈ 3 నువ్వు కాదు, నిర్గుణము, నువ్వు సాక్షివి. నువ్వు ఎందుకు ఏ పని మీద వచ్చావు అంటే గత జన్మలో చేసిన కార్యకలాపాలు, కర్మల నుండి విడుదల, ముక్తి పొందడానికి మాత్రమే నువ్వు వచ్చావు. కనుక నువ్వు ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి. కనుక ఎక్కడ జడ్జిమెంట్ కానీ కామెంట్ కానీ కంప్లైంట్ లేదు. ఎందుకంటే ఒకనొక ఎదుగుతున్న ఆత్మలు మనం. ఓహో, మనకు వెంటనే ఏం పోలిస్తాము? తమో గుణము. ఎవరైనా ఎక్కువ మరి మత్తులో ఉండి ఎక్కువ మాంసాహారం తింటే తమో గుణంలో ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు రజోగుణం కార్యకలాపాలు ఏంటి? నేను గొప్పవాడిని, నా మాట వినాలి, నా అంతవాడు ఎవరు లేదు, నాకు అందరికంటే గొప్పగా అన్ని జరగాలనుకుంటే ఇది రజోగుణము, అర్థము. మరి సత్వగుణం ఏంటి? గుడ్లు గోపురాలు కట్టించడము, అన్నదానాలు అస్త్రదానాలు చేయడము, అది కూడా ఒకనొక గుణమే. కనుక నాయన ఈ 3 గుణాలకి నువ్వు అతీతంగా ఉండు. నిరోగ్యక్షేమ ఆత్మవాన్ అంటే ఈ 3 గుణాలు మనం దాటి ఉంటే అప్పుడు మనము దుఃఖం నుండి బయటపడతాము. మరి ఎందుకంటే ఇక్కడ 3 గుణాలు 3 విధాలుగా మనకు చేస్తారనమాట. శారీరకంగా, మరియు మానసికంగా, బుద్ధిపరంగా. శారీరకంగా మరి ఏంటంటే ఎటువంటి రోగము లేకూడదు. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు కూడా నిత్యము అద్భుతంగా ఉండాలి. అది శారీరకపరమైన దుఃఖము. మానసిక పరమైన దుఃఖం ఏంటి? మానసికంగా ఎప్పుడు నేను గొప్ప అని ఫీల్ అవుతూ, నేనో ఏదో అని చెప్పకుండా, నేను ఆత్మ పదార్థాన్ని, మిగతా అంతా ఉన్నదంతా కూడా ఆత్మ అనే విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది మరి రజోగుణం నుంచి మనము తప్పించుకుంటాము. బుద్ధి పరంగా ఏంటి? బుద్ధి ప్రాపంచిక బుద్ధి ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మిక బుద్ధి ఒకటి ఉంటుంది అనమాట. ఆ బుద్ధిని, ఈ ప్రాపంచిక బుద్ధి, నేను కలెక్టరు, నేను డాక్టరు, నేను ఇంజనీరు, నేను సీఎం, పిఎం, ఇవన్నీ కూడా సార్ ఏం చేసి స్టూపిడ్. బుద్ధి ఏ విధంగా వెళ్ళాలంటే నేను ఒకానొక ఆత్మ పదార్థాన్ని, నేను ఒక దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాను అనే విషయాన్ని తెలుసుకుంటే ఈ 3 రకాల దుఃఖ నివారణ జరుగుతుంది. అప్పుడు మనము ముక్తి పరంగా మనం ముక్తి మార్గంలో మనం ప్రయాణించినట్లయితే. మరి ఈ ముక్తికి మనం చేయవలసిన ఏంటి అంటే దీనికి మళ్ళీ 3 చేయాలి. మనం ఏం చేయాలి? విస్తారంగా ధ్యానం చేయాలి. ఎందుకంటే ఎన్నెన్నో జన్మల నుంచి ఎన్నెన్నో బ్లాక్స్ అంటాము, ఎన్నెన్నో మరి నాడీ మండలం అశుద్ధమై ఉంది గత జన్మలు, ఈ జన్మల నుంచి. మనకు తెలియదు కదా దేని ద్వారా దీన్ని మనం బాగు చేసుకోవాలనేది. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మరి నేను కూడా ఎంతో మంది డాక్టర్, సైకాట్రిస్ట్ దగ్గరికి ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ ఏ ఫలితం రాలేదు. ఎన్నోసార్లు ఎంతో కౌన్సిలింగ్కి వెళ్ళాను, ఏ ఫలితం లేదు. జస్ట్ ధ్యానం. మహానుభావుడు పత్రి గారు ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాని ప్రసాదని, నా జీవితంలో కొన్ని వేలాది లక్షల మంది జీవితంలో దీన్ని నిరూపించబడింది. ఇంతవరకు
ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనే విషయాన్ని మరి ఎవరు చెప్పారో మనకు తెలియదు, కానీ పత్రికారు మాత్రం ఆ చెప్పడం, దాన్ని ఈ ప్రపంచం అంతా దాన్ని ధ్యానం ద్వారా ఎటువంటి టాబ్లెట్ లేకుండా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. సో ఈ మూడుని ఖచ్చితంగా మనము పాటించాలి. ఏంటి మూడు? ధ్యానము, స్వాధ్యాయము, సద్గుణ సాంగత్యం. మరి ధ్యానం వలన ఏంటి ఉపయోగం అంటే నాడీ మండలము శుద్ధి అవుతుంది. నాడీ మండలం శుద్ధి అద్భుతమైన శక్తిగా మారుతాం. మనం విశ్వశక్తి వచ్చి చక్కగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లం క్లియర్ చేసి శక్తివంతంగా తయారవుతాము. మరి స్వాధ్యాయం ఏం చేస్తుంది అంటే మనకి బుద్ధిని మారుస్తుంది. మహాత్ముల తాలూకా ఎంతో మంది, యోగానంద పరమహంస, టార్కం సరోడరన్, ఇలాంటి మరి తులసిదాలు ఎన్నో అద్భుతమైన బుక్స్ ఉన్నాయి. ప్రతిసారి మిగతా మాస్టర్స్ కూడా అన్ని చదవడం వలన బుద్ధిని మారుస్తుంటది అనమాట. ఓహో, ఇది కాదు జీవితం, ఇంకా వేరే ఉంది, శరీరం దాటి ఉంది, మనసు దాటి ఉంది, బుద్ధి దాటి ఉంది అని సత్యాన్ని మనకి పుస్తకాలు తెలియజేస్తాయి. ప్రతిసారు ఊరికే మనకి ఈ చెప్పలేదండి, ఏమని ఈ మూడు చేయమని. ఎందుకంటే కొన్ని గత వేల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాలు ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ సంసారంలోకి వచ్చినప్పుడు ఎక్కడొక దగ్గర చాలా మంది అయిపోయేవారు. అందుకే ఇది ఎవరితో మాట్లాడారు? ఆది శంకరాచార్యులతో మాట్లాడి పెట్టారు సార్. ఈ మూడు కూడా ఏం చెప్పారు? ఈ మూడు ఎక్కడ? భగవద్గీత కించిత్ గంగాజల నౌకనికా పీత సుకృతి పియన మురారి సమచ్చ కృతే తస్సయమేన రసచ్చ భజ గోవిందం భజ గోవిందం. భగవద్గీత ఆదిశంకరాచార్యులు భజ గోవిందంలో పెట్టింది సారు. దాన్ని సంతృప్తిగా ఎరిగి తనతో మాట్లాడి ఇది మనకు పెట్టారు. భగవద్గీత కొంచెమైనా చదువునైనా, కొంచెం అంటే అర్థం ఏంటి? కొద్దిగా అయినా దాన్ని అర్థం చేసుకొని అంతరార్థం చేసుకొని ఆచరించడము, చదివేయడం కాదు. అలాగే గంగాజలం అంటే ధ్యానము, మరి మురారి సమర్చ అంటే సజ్జనులతో సాంగత్యం చేయడం. మూడు. అందుకే మనకి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ మూడు వలన మనకి ఏం చేస్తాయంటే అతి తక్కువ కాలంలో మనము ఎదుగుతాము. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్ అంత జ్ఞానము చాలా ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ మూడుని సక్రంగా మనము ఆచరిస్తాం. ఏదో ఒక్కదానితో ఆగిపోకూడదు. ధ్యానం ఖచ్చితం, స్వాధ్యాయం ఖచ్చితం, మరి సజ్జన సాంగత్యం ఖచ్చితం. 3+2+1 అని మన ఫార్ములా కూడా సాధించారనమాట. మరి స్వాధ్యాయం ద్వారా ఏం జరుగుతుంది అంటే మరి ఎప్పుడు నేను ఎవరు, ఏంటి, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం జరుగుతుంటది అనమాట. ఎందుకంటే భగవద్గీతలో కూడా స్వాధ్యాయం అని చెప్పారు. అనువిద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం సయత్ స్వాధ్యాయ అభ్యసనం శైవ వాజ్మయం తపవుచితే. స్వాధ్యాయం అని పెట్టారనమాట. ఈ స్వాధ్యాయం చదవడం వలన నీ యొక్క మాట తీరు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది. ఓహో, నేనే కాదు కదా, ఈ భూమి మీద ఎంతో మంది ఈ యొక్క ముక్తి మార్గంలో ప్రయాణించాలనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం మాస్టర్స్. సో అది విషయం సార్. ఇంకా కంటిన్యూ చేసిమంటారా? చేయండి. అయితే మరి ఈ మూడు, ఎప్పుడైతే ఈ మూడు దుఃఖాల నుంచి మనం బయటపడతామో దాన్ని మనము ముక్తి అంటే ఏంటంటే ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ముక్తి అని మనం అనుకుంటాం. కాదు, ఇక్కడ ఉన్నప్పుడే మనము ముక్తి పొందాలి. ఇక్కడ ఉన్నప్పుడే మనము నేను ఫలానా అనే విషయం తెలుసుకోవాలి. ఎవరు నేను? నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? అసలు కనిపిస్తున్నదంతా ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బాల్యం ఏంటి? ఈ యవ్వనం ఏంటి? ఈ వృద్ధాప్యం ఏంటి? ఈ మరణం ఏంటి? ముఖ్యంగా మనం దుఃఖం కోసం తెలుసుకుంటే మెయిన్ భయం మనిషికి ఏంటి? భయము, జర మరణం అంటారు. జర అంటే వృద్ధాప్యము, మరి మరణం అంటే శరీరాన్ని విడిచిపెట్టడం. ఈ రెండుని తప్పించుకోవాలి. ఈ రెండుని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ధ్యాన సాధన ఖచ్చితంగా చేయాలి. స్వల్ప మప్యస్య ధర్మస్య
త్రయతో మహాభయత్ అన్నారు అనమాట. అర్జున, స్వల్పంగా ఎవరైతే ఈ ధ్యానాన్ని చూడండి, స్వల్పమని కూడా చెప్పారు, ఎవరైతే నిత్యము చేస్తారో ఈ జనన మరణ నుంచి మరి తప్పించుకుంటారు నాయన అని చెప్పారు అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే ధ్యానము మరి స్వాధ్యాయము సద్దిన సాంగత్యము మనం చేస్తామో ఏమవుతుందంటే ఈ భూమి మీదకి వచ్చిన మనము 3 ధర్మాలు మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయవలసి ఉంటుంది అనమాట. 3 ధర్మాలు ఏంటి? 3 ధర్మాలు అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. 3 ధర్మాలు మనం తెలుసుకోవాలి. ముక్తి మార్గంలో ప్రయాణించాలంటే ఖచ్చితంగా 3 ధర్మాలు. ఏంటి 3 ధర్మాలు? శరీర ధర్మము, కుటుంబ ధర్మము, ఆత్మధర్మము. చూసారా? శరీరము ఎక్కడి నుంచి వచ్చింది? ఇద్దరు తల్లిదండ్రులు ఎంచుకున్న తర్వాత ఈ యొక్క ప్రకృతి 5 పంచభూతాల తత్వం శరీరము. శరీరం ముందే తల్లి పొట్టలో తయారై ఉంది, కానీ కదిలిక లేదు, జడము. ఎవరు వస్తే కదిలింది అంటే ఒకనొక అంశాత్మ, పూర్ణాత్మ నుంచి అంశాత్మ వచ్చిన తర్వాత కదిలింది, అది మనము. అందుకే శరీరము తల్లి పొట్టలో ఉన్నప్పుడు కదలగలేదు, తరువాత ఈ మరణం అంటాం కదా, వదిలిసిన తర్వాత కూడా ఈ కదలిక లేదు. కనుక కదిలించేవాడు వస్తేనే కదిలింది, కదిలించేవాడు వెళ్ళిపోతేనే ఇది పడుకుంది. కనుక ఏది మనం మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. కనుక ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము ఈ 3 ధర్మాల్ని ఈ భూమి మీద ఆచరిస్తే మీకు ముక్తి మార్గము దగ్గరికి వస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏంటి 3 ధర్మాలు అంటే శరీర ధర్మము, త్రైగుణ్య విశ్యావేద నిస్త్రైగుణో పవర్జన అని చెప్పాం కదా ఇందాక. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఈ 3 గుణాలకు దాటిన ఉన్నావు కనుక ఈ 3 గుణాలకి ఖచ్చితంగా నువ్వు పాటించాలంటే 9వ అధ్యాయం 21లో చెప్తారనమాట. తేత్వం భోక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తిలోకం విశంతి ఏవం త్రయాధర్మ మను ప్రపన్న గతాగతం కామ లభంతే. చూసారా ఎంత అద్భుతమైన శ్లోకం ఇది. మరి తేత్వం భోక్త్వా అంటే ఈ భూమి మీద మనం ఏవైతే మంచి మంచి కార్యక్రమాలు చేస్తామో ఆ కార్యక్రమాలు అన్ని శరీరం విడిచిపెట్టిన తర్వాత అక్కడ మనం ఆ యొక్క పుణ్యాన్ని అనుభవిస్తాము. ఎప్పుడైతే ఆ పుణ్యం అయిపోయిందో మర్తి లోకం విశంతి అంటే మానవ లోకానికి మళ్ళీ వచ్చేస్తాము. ఈ మనుషు లోకం వచ్చేసిన తర్వాత ఈ రావడము పోవడము జరుగుతుంది. ఎంతవరకు? త్రైగుణ్యం అంటే ఎప్పుడైతే 3 ధర్మాలు మనం కంప్లీట్ చేస్తాము. ఈ 3 ధర్మాలు ఏంటి? శరీర ధర్మము, శరీరం ఉంది కనుక శరీరాన్ని చక్రంగా శాకాహారాన్ని పెట్టాలి. అందులో ఎలాంటిదంటే ఎంత అవసరమో అంత పెట్టాలి. శుద్ధ సాత్వికాహారం, శరీరము చక్రంగా చూసుకోవాలి. మరి ఆహారము, వస్త్రము అన్నిటితో కూడా ఉండి శరీరాన్ని చక్రంగా చూసుకోవాలి. ఇది శరీర ధర్మము. మరి 2వ ధర్మం ఏంటంటే కుటుంబ ధర్మం. మనందరికీ సంసారంలోనే కదా నిర్వహణ చెప్పారు, రాజయోగం అంటారు దీన్ని. సంసారంలో నిర్వహణ అంటే మన కుటుంబాన్ని చూసుకుంటూ, మన వ్యాపారం చూసుకుంటూ, మన సంపదలు చూసుకుంటూ, మనకున్న పక్క వాళ్ళు కూడా మనం ఎప్పుడైతే చూసుకుంటామో చెప్తామో మనకు తెలిసిన సత్యాన్ని, ఇది కుటుంబ ధర్మం అవుతుంది. ఈ 2 ధర్మాలు అందరూ చేస్తున్నారు, కానీ 3వ ధర్మం మర్చిపోతుంది ప్రపంచము. అందుకే దుఃఖమయము, ముక్తి మార్గంలోకి రావట్లేదు. 3వది ఏంటి? స్వధర్మము, ఆత్మధర్మము. అయ్యో ఈ 2 కూడా ఇక్కడ వదిలేసినవే. శరీరాన్ని వదిలిపెడతాము, కుటుంబాన్ని వదిలిపెడతాము, సంఘాన్ని విడిచిపెట్టేస్తాము. మరి దేంతో ఉంటాం మనము? ఆత్మ కనుక ఆత్మధర్మంకి ఏంటంటే ఆత్మకి ధ్యానమే అతి ముఖ్యమైన పాయింట్. ఏంటంటే ధ్యానం చేయాలి. ఈ 3 ధర్మాలు అందుకే చెప్పాడు. తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తిలోకం విశంతి ఏవం త్రయధర్మ మను ప్రపన్న గతాగతం కామ లభంతే. నాయన ఈ 3 ధర్మాలు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు చెప్తారు కదా అక్కడ ఆదిశంకర్ చెప్పారు లాస్ట్ లో. ఎందుకంటే భగవద్గీత కించితీత గంగాచలన కనకాపీత సకృతి ఏన మురారి సమర్చ క్రితే తస్ అమేన సర్చ. అంటే ఎప్పుడైతే ఈ 3 ధర్మాలు ఇక్కడ చేస్తారో నాయన, మరి ఆ యముడు ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నీకు భూమి మీద ఏం చేసేవు నాయన అని అడగరు. ఈ 3 ధర్మాలు ప్రతి ఒక్కరు చెయ్యాలి. ఈ 3 ధర్మాలు చేస్తే జనన మరణము చక్రం మన చేతిలో ఉంటుంది. మళ్ళీ ఎలాంటి జన్మ తీసుకోవాలి, ఎక్కడ పుట్టాలి,
అనే విషయాన్ని మనం తీసుకుంటాము. సో ఇంకా అది దాటి వెళ్ళాలి అంటే ఇంకా జననం మరణం నాకొద్దు. ఎందుకంటే మరి తల్లి పట్లో ఉన్నప్పుడు పూర్ణమైన జ్ఞానం మనకు ఉంటుంది అనమాట. ఎలాంటి జ్ఞానం ఉంటుంది? అయ్యో నేను ఆ ఒక్క భగవంతుడి నుంచి వచ్చిన అంశాత్మను నేను ఇలాంటి గర్భంలో ఉన్నానేంటి, ఇలాంటి మురికి గర్భంలో ఉన్నానేంటి, 7 నెలల 8 నెలలు వచ్చినప్పటికీ ఒక అద్భుతమైన మనకి ఒక వైరాగ్యం వస్తుంది అన్నమాట. అంత అద్భుతంగా ఉన్నవాడు నేను ఇందులో బంధించబడ్డాను ఏమని ఒక వైరాగ్యము ఆ ఒక్క జీవుడికి వస్తుంది అనమాట. ఏం చెప్తాడు? జీవుడే ఈశ్వరుడు దయదలిసి జీవుడే పరమాత్మయో జీవుడని భ్రాంత విడువా సకలంబు జీవుడవు రామ రామ. అంటే ఈ జీవుడే ఆ ఈశ్వరుడు, సకలం ఉన్నదంతా జీవుడే. దీన్ని నేను మర్చిపోయి గత జన్మలో వాళ్ళు వేరు వీళ్ళు వేరు నేను వేరు అని అహంకారపూరితంగా ఉన్నాను కనుక మళ్ళీ నేను ఆ కర్మల చేత ఈ యొక్క ముక్కు గర్భంలోకి వచ్చాను. అందులోనే ఉమ్మనీరు, అందులోనే అగ్ని గా ఉంది, చాలా బాధపడిపోతున్నాను కనుక అక్కడ మనము మన పూర్ణాత్మకి ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. ఏమేం చేస్తున్నామంటే ఈ మురికి గర్భమందు దాటిన ఇంక కర్మల చేయను స్వామి కడ తేర్చే మనసు సుగ్జానవలేచు రామ రామ. చూసారు ఎంత అద్భుతం చెప్పాము. అక్కడ పట్ల ఎలుగుంటాం అనమాట. నీ మురికి గర్భంలో దాటిన తర్వాత తండ్రి నాకు ఎలాగోకలాగా బయట పంపించు, నేను ఇంకా మరి ఇలాంటి అంటే శరీరం వచ్చే కర్మలు అయితే చెయ్యను అని అక్కడ మనము వాగ్దానం చేస్తాం. ఈ మురికి గర్భమందు దాటిన ఇంకా కర్మలు చేయను స్వామి కడ తేర్చే మనసు సుగ్జాన వల ఏడ్చిరాము. సుగ్జానలాగా ఏడుస్తాం అనమాట. అంటే నేను ఇంక ఇలాంటి ఈ యొక్క శరీరము వచ్చే కర్మలు చేయను, ఇదే చివరి జన్మ అని చెప్పి వస్తాం అనమాట. వచ్చి ఏం చేస్తాము? మళ్ళీ దేని మీదకు దాని మీదకి వ్యామోహము చెందుతాము. చిన్న పిల్లాడు అవుతాం, కొద్ది కొద్ది ఎదుగుతాం. బాలాస్తావత్ క్రీడాసక్త తరుణీస్తావత్ తరుణీసక్త వృద్ధాస్తావత్ చింతాసక్త పరిసే బ్రాహ్మణి కోపనిసక్త. మరి బాల్యంలో ఆటలు, తరుణం వయసులో మరి వ్యాపకాలు తిరగడాలు, వృద్ధాప్యంలో చింతలు, నేనేం సంపాదించాను, నా మానవులు ఎలా ఉన్నారు ఇవన్నీ. ఇదే అయితే పరిసే బ్రాహ్మణి కోపనిసక్త. నాయన నువ్వు వచ్చింది ఎవరు? ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి వచ్చావు, ఆ ముక్తి మార్గం తెలుసుకోవడానికి వచ్చావు కదా, నువ్వేం చేస్తున్నావు అని అత్యంకలు చెప్తున్నారు భజగోవిందంలో. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మోడమతే సంతృప్తే సన్నిహిత కాలే నహినై రక్షితుడు. అంటే నీ సంతృప్తే సన్నిహిత కాలని పెట్టారు ఫ్రెండ్స్. అంటే ఏంటంటే సంతృప్తే అంటే సాగు గడియలు నీకు సమీపించినప్పుడు నీ భజగోవిందము, నీ వ్యాకరణాలు, నీ మంత్రము, నీ పూజలు ఏమి పనిచేయవు. సంతృప్తే సన్నిహిత కాలే. ఎప్పుడైతే సాగుగడలు వచ్చినప్పుడు నీకు కావాల్సింది ఏం కావాలి? ఒక నదిలో పడిన వాడికి, ఒక నదిలో ఈడ్చుకెళ్ళిపోయేవాడికి ఏం కావాలి? ఏది కావాలి? ఈ శరీరం నుంచి తప్పించుకోవడానికి ఏం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. ఇప్పటి నుంచే మన ధ్యాన సాధన ద్వారా మన శరీరం నుంచి నేను వస్తున్నాను, నేను వెళ్తున్నాను అని అనుభవం ఎవరైతే పొందుతారో, ఎప్పుడైతే నది ప్రవాహంలో పడిన వాళ్ళు ఎలాగైతే గజేతగాడు ఈదుకొని వచ్చేస్తాడో, ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఈ యొక్క చివరి క్షణంలో, ఈ యొక్క మరణ సమయంలో ఈ శరీరం విడిచిపెట్టడం వల్ల ఈజీగా నేను శరీరం కాదు, ఈ శరీరాలు ఎన్నో ధరించున్నానని ఈజీగా ఈ శరీరం నుంచి బయటకు వెళ్తాడు. ఎందుకే? సంతృప్తే సన్నిహిత కాలే నహినై రక్షతే దుఃఖకరణే. అక్కడ ఏం చెప్పాము పట్టులో? అమ్మా ఇంకా నేను రాను, ఈ భూలోకం వచ్చాను, ఏదో దేనికో వచ్చాను కానీ అనవసరమైన కర్మను తగిలించుకొని మళ్ళీ 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 ఒకే స్కూల్లో చదువుతున్నాను, ఇంకా నాకు ఈ పాఠాలు సరిపోతాయని తండ్రి అని చెప్తున్నానమాట. అందుకే ఓం పూర్ణమద పూర్ణమిధం పూర్ణత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. నేను ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన హంసాత్మని, నా తండ్రి నేను ఒకటే అనే విషయం పట్టులో ఎరుగుతాం. మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత మర్చిపోతాం. రెట్టిలింది జ్ఞానము లేదు. మళ్ళీ 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 రావడానికి, మళ్ళీ మళ్ళీ పుట్టడానికి, మళ్ళీ మళ్ళీ ఒక్క మరణించడానికి కారణం అదవుతుంది. దేని మీద పడింది మన మనసు? ఒక్కొక్క దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ధనము సంపాదించేసు నక కాసు దానంబు చేయలేక
తినిటకు మనసోర్వక తుదజచ్చి ధీనుడవు రామ రామ. దేని మీదకి వెళ్ళింది? ధనం మీదకి వెళ్ళింది, పదం మీదకి వెళ్ళింది, అనేక కార్యక్రమానికి వెళ్ళే కానీ వచ్చిన పని మీద రాలేదు. వచ్చిన పని చేసినంత వరకు మనకి మళ్ళీ మళ్ళీ జన్మ వస్తూనే ఉంటాయి, ముక్తి రాదు. మన పిల్లలు కూడా మనం చెప్తున్నాం. నేను చాలా క్లాసులు వెళ్తున్నాను, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళు, నువ్వు అమెరికా వెళ్ళు, నువ్వు డబ్బు సంపాదించు, నువ్వు పొలాలు సంపాదించు, లేదైతే నువ్వు కలెక్టర్ అవ్వు, నువ్వు ఇంజనీర్ అయ్యా అని చెప్తున్నాం. కానీ కుటుంబాన్ని అంతా కూర్చొని పెట్టుకొని ఒక సత్యాన్ని మనందరము చెప్పాలి పిల్లలకి, కుటుంబానికి. ముక్తి కావాలి అంటే నేను అలా చేశాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, ఒక అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్. అందరం శాఖాహారులం. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 100 శ్లోకాలు చెప్తారు. అయితే విషయం ఏంటంటే అందరూ కూర్చుని పెట్టి ఏం చెప్పాము, ఆయన నాకు మరణం తప్పదు, నీకు మరణం తప్పదు, మీ అమ్మకి మరణం తప్పదు. ఇది మనం బ్రహ్మణ మాస్టర్ చెప్పాలి. పత్రిక చెప్పారు ఆ విషయం. ఎందుకు చెప్పాలంటే ఇది ఒకటి ఉంది కనుక, ఎందుకు వచ్చామో ఆ పని మనం పూర్తి చేయడానికి తెలియాలంటే ఈ విషయాలు తెలియాలి. 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ మనకు గుర్తుంటుంది, ఒక స్టేట్మెంట్ గుర్తుండట్లేదు. ఏంటి స్టేట్మెంటు? జాతస్య ధ్రువ మృత్యు, జన్మించేవాడికి మరణం తప్పదు అని తెలిసినప్పుడు కూడా ఇంకా మా ఇంట్లో చనిపోయారు, మా పిల్లలు చనిపోయారు, వయసున వాళ్ళు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు అని కూడా మనకి అంటుంటారు. ఎందుకంటే సత్యం తెలియలేదు. చావుకి చిన్న పెద్ద లేదు, ఎవరు ఎంతవరకు ఉండాలి, ఈ నాటకం అంతవరకు వెళ్ళిపోతారు. తెలిసింది. ఇంకొకటి స్టేట్మెంట్ తెలియట్లేదు. ఎందుకు ఏడు జాతస్య ధ్రువమృత్యు అనే విషయం తెలుసు అందరికీ. ఎందుకంటే పుట్టేవాడు ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు, సత్యం అందరికీ తెలుసు, అందరూ అంటుంటారు. ధ్రువం జన్మ మృతస్య. 2వ స్టేట్మెంట్. మళ్ళీ జన్మిస్తాడని తెలియాలంటే ఏం చేయాలి? ధ్యాన సాధన చేయాలి, సద్గుణ సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఈ 3 ఎప్పుడైతే చేస్తామో విషయం తెలుస్తుంది. ఓహో, ముందు తెలియాలి. ముందు ఆచరించడం కంటే ఫస్ట్ తెలుసుకోవాలి జ్ఞానాన్ని. ముందు తెలిస్తే కదా ఏది ఆచరించాలో తెలియాలి. క్లాసులకు అటెండ్ అవ్వాలి, ధ్యానం చేయాలి, సద్గుణ సంగతి చేయాలి, విస్తారంగా బుక్స్ చదవాలి. అది మన మార్గం. అది మన పిరమిడ్ సొసైటీ అంటే 3. ఏ ఒక్కడు కూడా దేది తక్కువ కాదు, కంపల్సరీ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ 2 సత్యాలు తెలుసుకుంటామో, అనుపూర్వంగా నేను ఆత్మని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇంకా దానికి ఇంకా మనం మరణం కోసం మాట్లాడడం కదా, రావడము పోవడమే ఉంది. సో ఆ విధంగా తల్లి పట్టులోని ఈ ప్రామాణం చేసిన మనము ఏం చేసాం? మర్చిపోయాం. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పునరపజననం, పునరేపు మరణం. ముక్తి కోసం వచ్చాం. అక్కడే చెప్పాం, ఈ మురుకు గర్భమందు దాటిన ఇంకా కర్మలు చేయను, స్వామి కడ తీర్చే మనసు సుజ్ఞాన వల్ల ఏడ్చే రామ రామ. ముక్తి కోసమనే నేను ముక్తి కోసం వచ్చాను, ముక్తి పొంది ఇంకా ఇక్కడ రాను. ఎందుకంటే ఇక్కడ నేను ఈ 3 బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఇదే జరుగుతుంది కనుక నేను ఇంకా రాను, ఇంకా ఈ యొక్క ప్రపంచంలోకి రాను. ఈ పాఠాలు నేర్చుకొని నేను ఇంకా అక్కడే ఉంటాను అనుకుని చెప్పిన మనిషి ఏం చేశాడంటే మర్చిపోతున్నాను అనమాట. కనుక మిత్రులారా, మనము ఎవరము అంటే శరీరాన్ని తెచ్చుకొని మనం అందులో ఉండి ఈ భూమి మీద వెరజల్లుతున్నాము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనకి మరణం కూడా, శరీరానికి కూడా మరణం లేదనే విషయమే భగవద్గీత చెప్తుంది. ఎందుకు అంటే ఒకానొక ఆ జీవుడు రావడానికి ఈ పంచభూత 2 తల్లిదండ్రులు ఎంచుకొని ఈ పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశము మరియు వాయువు కలిపి ఈ పంచభూతాలు మనకి కృతజ్ఞపూర్వకంగా వస్తుంది. ఇది శరీరము. ఈ శరీరంలోనికి ఒక ఆత్మ పదార్థం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ భూమి మీద అనేకమైన అనుభవాలు పొందిన తర్వాత మనం ఏం చేస్తాం? మళ్ళీ ఈ శరీరాన్ని చక్కగా ఈ యొక్క పంచభూతాలకి కృతజ్ఞత చెప్పేసి వెళ్తాము. ప్రతిసారి కూడా లాస్ట్ జన్మలో చాలా మంది అక్కడ ఉన్నారు కదా, అంటే ఈ యొక్క శ్వాసను విడిచిపెట్టే ముందు ఇలా 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 అన్ని అంటే శరీరానికి అంత కృతజ్ఞత చెప్పుకొని టక్కున విడిచిపెట్టారు. అలాది మహాపరినిర్వాణం. చూసారా? మనకన్నా నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఎంత అద్భుతం అంటే మనకి. అలాగే ఇంకొక 3 తెలుసుకోవాలి. అరియంతుడు, బోధిసత్వుడు మరియు మరి బుద్ధుడు. అరియంతుడు అంటే ఏంటి? తనలో ఉన్న శత్రువుల్ని హరించుకునేవాడు.
తొన్నవరం చిత్తరుడిని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని హరించుకునేవాడు, తప్పింపు చేసేవాడు. తప్ప అంటే సంస్కృతిలో కాల్చడం, పూర్తిగా వదిలేయడం కాకుండా అవసరమైన 1% ఉండాలి అరిసెల వర్గాలు. ఎందుకు ఉండాలి 1%? ఆధ్యాత్మికత నేర్చుకోవడానికి. ఓహో, ఫలానా వ్యక్తి ధ్యానం చేస్తున్నాడు, నేను ఇంకా చేయాలి. ఫలానా వ్యక్తి సూక్ష్మ శరీరాలంతా రిజల్ట్ నేను చేయాలి. ఫలానా వ్యక్తి ఇన్ని పుస్తకాలు చదివారు 10,000, నేను ఒక 11,000 చదవాలి. ఫలానా వ్యక్తి పిరమిడ్లు కడుతున్నాడు, నేను ఇంకా ఎక్కువ కట్టాలి. దీనికోసం అరిసెల వర్గాల్ని 1% ఉంచుకోవాలి తప్ప, ఒక వ్యక్తి 2 కార్లు కొన్నాడు, 3 కార్లు, ఇంకొకరి పిల్లలు అమెరికా వెళ్ళారు, మా పిల్లలు ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇలాంటి కాదు. అరిసెల వర్గాలు ఏ విధంగా వాడాలంటే ఆధ్యాత్మికతలో వాడాలి. కోరిండి ఆధ్యాత్మికతలో కోరిండి సాధించాలి. ప్రాపంచికంగా కోరి సాధించరాదు. ప్రాపంచికంగా ఏమొస్తే దాన్నే పొందాలి. ఆధ్యాత్మికం ఇంకా కావాలి. నాకు మూఢనత్వం కావాలి, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, నాకు ముక్త మార్గం కావాలి. ఏది అవని, నా పిల్లలు పోని, నా భార్య పోని, ఎవరు పోని, నేను ముక్తి కావాలి. నువ్వు విడుదల లేని ఇంకొకరికి విడుదల చేయలేవు. విడుదల కావాల్సింది ఎవరికి? ఫస్ట్ నాకు కావాలి. మన క్లాసులకు వెళ్తే, సార్ ఈ క్లాసు మా ఆయన వింటే బాగుండు, మా ఆవిడ వింటే బాగుండండి, మా అత్త వింటే బాగుండు నాకు కాదు. ఎవరికి అది విన్నారో వాళ్ళే మారాలి. ఉన్నది ఒక్కడే, ఏకత్వ మనఫస్యతే తత్ర కా మోహ కా శోక ఏకత్వ మనఫస్యతే. ఏకత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోహము శోకము ఉండవు. ఏకత్వం ఉన్నది ఒకటే. నువ్వు కళ్ళు మూస్తేనే ఏం కనిపించట్లేదు అంటే ఏమి లేదు, నువ్వు కళ్ళు తెరిస్తేనే అన్ని కనిపిస్తున్నాయి. కనుక ఇదంతా నీలోనే ఉంది. ఇది అంత ప్రాబ్లం నువ్వే, ఇంకెవరు ప్రాబ్లము కాదు. కనుక మారవలసింది ఎవరు? ఫస్ట్ నేనే. సో ఆ విధంగా తల్లిపట్టులో నుంచి వచ్చి 5 పంచభూతాలతో విరజల్లుతున్న ఈ జీవుడు ఏమవ్వాలి? జీవుడే ఈశ్వరుండు దయదలిసి జీవుడే పరమాత్మయు. నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేనెవరు? ఆత్మని. ఈ ఆత్మ ఏం చేస్తుంది? సర్వాత్మ కావాలి, పూర్ణాత్మ అవ్వాలి. ఇది మనకు వచ్చిన పని. అది ముక్తి మార్గము. మరి ముక్తి మార్గంకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే హరియంతుడు. హరియంతుడు అంటే తనలో ఉన్న శత్రువుల్ని తగ్గించుకునేవాడు. ధ్యాన సాధన ద్వారా ధ్యానం చేస్తే ఏమవుతుంది? ప్రశాంతత వస్తుంది. మరి అరిసెల వర్గాలను మనం అదుపులో పెట్టుకోగలం. అది హరియంతుడు. మరి బోధిసత్వుడు ఎవరు? నేనే కాదు, నాకు ఆనందంగా ఉంది. నాలాగ ఎంతో మంది రోడ్డును పడి తాగి ఇల్లు వాళ్ళు మర్చిపోయిన ఉన్నారు. వాళ్ళకి ధ్యాన సాధన చెప్తే తాగడం మాని, నువ్వు తినడం మాని అనే కంటే ధ్యానం చేయను ఆయన, అన్నీ అదే మారుస్తుంది. ధ్యానం గొప్పతనం ఏంటంటే రావాల్సిన వస్తే పోవాల్సిన పోతాయి. నాకేం లేవు, అన్నీ వచ్చాయి. అసలు జ్ఞానం లేదు, మాట్లాడమే రాదు. మీలాంటి గొప్ప వాళ్ళతో మాట్లాడుతున్నానంటే అది ఆ ధ్యానం, ఆ గురువు గారి తాలూకా అద్భుతం. మరి ఏమొచ్చి అయితే బోధిసత్వుడు పక్కన్న వాళ్ళందరికీ అబ్బబ్బా నాకే కాదు అందరికి కావాలని వెంటనే ఒక్క 3 నెలల 100 మంది ఇక్కడ తయారయ్యారనమాట. అది బోధ సత్వుడు అవ్వాలి. దాన్ని ఏమన్నా ముక్తి, పరిముక్తి. మరి మహాపరిముక్తి అంటే బుద్ధుడు అవ్వాల్సింది. నా చుట్టుపక్క వాళ్ళే కాదు, నా ఊరు వాళ్ళే కాదు, ఈ ప్రపంచం అంతా ముక్తిలో ఉండాలి, ఈ ప్రపంచం అంతా శాంతి కావాలి, ఈ ప్రపంచాన్ని నేను ధ్యానాన్ని నేర్పాలి. అది బుద్ధుడు అవుతాడు. మరి బుద్ధుడు అందరూ అవ్వాలి కదా. మరి దానికి అందుకే పత్రిసారికి ఇష్టమైన శ్లోకం చెప్తారనమాట. ఆయన మీరు ఎప్పుడు ఒక జనన మరణ చక్రం నుంచి పూర్తిగా తప్పించుకుంటారు, పూర్తిగా ముక్తి మార్గంలో ఉంటారు అంటే ఇది గుర్తుంచుకోండి. 8వ అధ్యాయం 16వ శ్లోకము. ఆ బ్రహ్మ భువన లోక పునరోవర్తన అర్జున మా ముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నువ్వు ఆ బ్రహ్మ భువన లోక, భువర్ణ సువర్ణం అన్ని లోకాలు తిరిగిన పునరావర్తన అర్జున. మనం ఏం చేస్తామంటే అందుకే ధ్యానంలో చాలా మంది కూర్చుండిపోయి ధ్యానం చాలా అద్భుతమని ధ్యానంలోనే సూక్ష్మ శరీరాన్ని తీసుకుని ఉండిపోతారు. ఎన్ని వేల సంవత్సరాలు నువ్వు ఉన్నా పునరావర్తన అర్జున. సరే, మూలాధార స్వధిష్టాన
మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రమే ఈ యొక్క సూక్ష్మ శరీరము, తపస్సు. మొత్తం అన్ని లోకాలు తిరుగుతాయి. కానీ పునరావర్తన వెళ్ళి పడతావు. మా ముపేత్య తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. నా స్థితికి కానీ వస్తే నీకు మళ్ళీ ఇంకా ఈ జనన మరణ చక్రం అనేది లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా భగవద్గీత 8వ అధ్యాయము 16వ శ్లోకంలో చెప్పబడింది. ఏంటి నా స్థితికి రావడము? ఆయన శ్రీకృష్ణ పరమాత్మ సహస్రాలు అంటే 6 చక్రాలు దాటి సహస్ర స్థితి. మరి సహస్ర స్థితికి రావాలంటే ఏం చేయాలంటే సత్యాన్ని మరి ప్రచారం చేయాలి. సత్యం ఏంటి అంటే ధ్యానం చేయడము. ధ్యానం ద్వారా ఏం తెలుస్తుంది? నేను ఆత్మనని తన అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఆత్మే సత్యము, సత్యమే దైవము. ఎప్పుడైతే దీన్ని మనం తెలుసుకుంటామో అది ఎప్పుడు శివజన్మ. అందుకే పెద్దసారి ఏం చెప్పారు? ధ్యాన ప్రచారం ఎవరైతే చేస్తారో వాళ్ళదే సేవ. సేవే సత్యము. సత్యాన్ని తెలియజేసిందే సేవ. ఏ సేవ చేస్తున్నాము? నాయనా నువ్వు ధ్యానం ద్వారా నువ్వెవరో తెలుసుకో, నీ లోపల ఉందో ఏం తెలుసుకో. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఉన్నదంతా ఒకటే విషయమని మనకు తెలిసిపోతుంది. ఏకత్వ మనుపశ్యతే తత్రక మోహ కా శోక. శోకము మోహము భ్రాంతులు పోతాయి, ఉన్నదంతా ఏకత్వం అని ఎప్పుడు తెలుస్తుంది? ధ్యాన ప్రసారం చేస్తుంటే నీలాగా అందరికీ అర్హంత నుంచి బోధిసత్వుడు, బోధిసత్వుడి నుంచి బుద్ధుడు అవుతాడు. బుద్ధుడే ముక్తి, బుద్ధుడే ముక్తి మార్గము. బుద్ధుడు అంటే మన బుద్ధుడు కాదు. బుద్ధుడు అంటే బుద్ధి వచ్చేవాళ్ళు. ఆధ్యాత్మిక బుద్ధి ఎవరికైతే వస్తుందో వాళ్ళే బుద్ధుడు. మరి దానికి ఏం చెప్పారు ఆయన? విస్తారమైన ధ్యాన ప్రసారం ఎవరైతే చేస్తారో వాళ్ళు శివజన్మ. కనుక అంతవరకు మనకి ధ్యానం బాగుంది కదా, మరి నాకు అన్నం ఆహారాలు అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానన్నా ముక్తి పొందలేదు. మళ్ళీ ధ్యానం తీసుకునే మహర్షులు గొప్ప వాళ్ళు ఎంతో మంది భూమి మీద ఉన్నారు. పిరమిడ్ మాస్టర్సే ముక్తి మార్గంలో ప్రయాణిస్తారని సార్ చెప్పారు. మనందరం కూడా ముక్తి మార్గంలో ప్రయాణిస్తున్నాం. కనుక దీనికి కావాల్సింది త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే ఏదో కష్టం కాదు, ఏదో తపస్సు కాదు. ఈజీగా చెప్పారు పత్రిసారి చిన్న పాటల్లో. నోటిలో మౌనము, మనసులో నా శూన్యము. చూసారా? నోటిలోని మౌనము, మనసులో శూన్యం. అంటే మానస ఎప్పుడైతే ఇక్కడ కడతామో మనసు శూన్యం అవుతుంది. ఫస్ట్ ఏం చెప్పారు? 3లో 1 మనస్సు. వాస నోటిలోని మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరు దేనము. సరే, మాటలోన ఎరుక అంటే ముందు మనస్సు, మనసులోని నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. ఫస్ట్ మనస్సు. నోటిలోని ఎప్పుడైతే ఎరుగ్గా మాట్లాడతావో వాచ. తర్వాత ఏం చెప్పారు? చేతలోని న్యాయము, చేతలోన వినయము, దాని పేరు ధర్మము. చూసారా? చేతులు అంటే మనము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతోనే మనము చేస్తాము, కర్మలు చేస్తాం. మనస వాచ కర్మని ఎంత అద్భుతం చిన్న పాట చెప్పారు. ఈ 3 చేస్తే ఏమవుతుంది? ముక్తి అట. ఏంటి ముక్తము? ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము. సరే, దాని పేరు మోక్షము. మోక్షము అంటే ముక్తి. ఆత్మకి ఎప్పుడైతే మరి అభయం వస్తుందో, నిర్భయము వస్తుందో, ఆత్మలోని శాంతం, ఆత్మకి ఎప్పుడు శాంతి ఉందో, అభయం అంటే నిర్భయము, భయం పోయి నిర్భయంగా ఉంటాము. అప్పుడు అంటే ఏదో మనకు అందం అనుకున్నాం మనం. మాటలోని మౌనం, మనసులోని శూన్యము, మాటలోని ఎరిక, మాటలోని సత్యము, చేతలోని న్యాయము, చేతలోని వినయము. ఈ 3 ఈజీగా మన చేతులతో చేసేవి. నోట్లో మాట్లాడినప్పుడు ఎరిక, మనసులో ఆలోచించినప్పుడు ఆలోచన లేకుండా ఉండడం. ఈ 3 ఎప్పుడైతే చేస్తామో త్రికరణ శుద్ధి పాటించినప్పుడు ఆత్మకి ఎప్పుడేమొస్తుంది? అప్పుడు ఆత్మకు శాంతి వస్తుంది. భయం పోయి నిర్భయం. ఎందుకంటే భయమే ప్రధానమైన శత్రువు.
ముముక్షు 4 శత్రువులు ప్రధానమైనది భయము. భయాన్ని జయించాలి. రెండోది ఏంటంటే అహంకారం జయించాలి. ఎంతో మంది ఇప్పుడు లక్షలాది మంది ఉన్నా సరే కొద్ది మంది మనకి ఈ ధ్యానానికి జూములకు వస్తున్నారంటే అర్థం ఏంటి? నాకు తెలుసు అనే అహంతో ఉండిపోతాం. పరిమిత జ్ఞానం అంటారు దాన్ని ప్రతిసారి. ముముక్షువ 4 శత్రువులు మనకు అడ్డేస్తున్నాయి. ఫస్ట్ భయం కోసం కొన్ని వందల జన్మలు ఎత్తున్నాం. భయం పోయినప్పుడే బ్రహ్మంబు తానవను. నెక్స్ట్ ఏంటి? పరిమిత జ్ఞానం, అహంకారం. నాకు తెలుసు, ధ్యానమే కదా అని కాకుండా ఎప్పుడు సద్దిన సాంగత్యము, స్వాధ్యాయము, ఈ గ్రూప్ ధ్యానంకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మూడోది అష్టసిద్ధులు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యాన ప్రసారం చేస్తామో అష్టసిద్ధులు వస్తాయి. అనిమ, మహిమ, గరిమ, లఘుమ, మరి ఈసత్వ, అసత్వ అని ఒక 8 అష్టసిద్ధులు వస్తాయి. దాన్ని మనం మాట ద్వారా కానీ పనుల ద్వారా కానీ వాడకుండా సక్రంగా లోకలేనికి వాడితే ఇంకా అద్భుతంగా మనం విరాజిల్లుతుంటాం ముక్తి మార్గంలో. చివరిది ఏంటి? బద్ధకం. ఆధ్యాత్మిక బద్ధకం ఉండకూడదు. ఇందాక మరి శివ గారు ఫలానా పేర్లు పెడుతుంటే కొంచెం లేట్ అవుతున్నారంటే ధ్యానంలో మనం డీప్ గా ఉండొచ్చు. వెంటనే అనమాట దేనికి సిద్ధం. ఓకే అంటే ఓకే, సిద్ధంగా ఉండాలి. చక్క చేస్తే తమ గుణ దుఃఖం పోతుంది, రజగుణ దుఃఖం పోతుంది, మరి సత్వగుణ దుఃఖాలు కూడా. ఈ 3 దుఃఖాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనం ఏమవుతాము? త్రివిధి దుఃఖ అత్యంత నివృత్తి పురుషద్ధ. కామము, అర్థము, ధర్మము, ఈ 3 దుఃఖాల నుంచి మనము పోయి నిర్గుణులుగా వెళ్ళజల్లుతాము. నిర్గుణం అంటే ఏ గుణం లేదు, అంతటా ఉన్న ఆ ఆత్మ పదార్థానమే నేనే కాదు, ఉన్నదంతా కూడా అదే అనే సత్యాన్ని మనము తెలుసుకుంటాము. అందరికీ నమస్కారం సార్. ఏమైనా ప్రశ్నలు అంటే అడగండి. చాలా టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.